నేనైతే అందరికీ తెలుసు. అయినా ఒకసారి ఇంట్రడక్షన్ చేసి ఇస్తాను. నా పేరు కొఠారు కామేశ్వరి. నేను ఝాన్సీ డైరెక్టర్‌గా ఉన్నాను. బీబీఎన్ అని ఒక నెట్వర్క్ ఉంది. బ్రాహ్మణ్ బిజినెస్ నెట్వర్క్. దాంట్లో ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేసే వాళ్ళందరూ ఉంటారు. సో, దాంట్లో ఒక వింగ్ ఝాన్సీ అన్నమాట. చాణక్య అంటే యంగ్‌స్టర్స్‌ది. లేడీస్ వింగ్ ఝాన్సీస్. సో, దానికి నేను డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ఫ్రెండ్ మాధవి. ఎడిల్వేస్ టోక్యో ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ మేనేజర్. మేమిద్దరం కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నుంచి నాకు హెల్ప్ఫుల్ థింగ్. మిగతా అందరూ కూడా బట్ ప్లేస్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా స్పెసిఫిక్ గా ఈ రోజు అనుకున్న ప్రోగ్రామ్ దాని గురించి నేను ఒక చిన్న విషయం మీ అందరికీ తెలుసు, మేబీ అయినా ఒకసారి చెప్దాం అనేసి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది యాక్చువల్ గా 1989 లో స్టార్ట్ అయింది. 1917 వరకు స్ట్రగుల్ చేశారు. ఆవిడ క్వీన్ మ్యారీ. ఆవిడ ఒక లేడీస్ గురించి ఇట్లాంటిది ఒకటి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 1917 ఆ టైంలో అసలు లేడీస్ కి ఉండేది కాదు, ఓట్ చేసే పవర్ ఉండేది కాదు. తర్వాత వాళ్ళకి ఏదైనా వర్క్ చేసినా కానీ వాళ్ళకి సాలరీస్ కానీ ఏమన్నా ఇట్లా వేజెస్ కానీ ఏవి ఉండేవి కాదనమాట. సో ఆవిడ క్వీన్ ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15,000 మెంబర్స్ తోటి 1908 లో ఇండియన్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం జర్మనీలో స్టార్ట్ చేసింది ఆవిడ ఒకటి. అది మార్చ్ మంత్ లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచే ఒకటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఒకటి ఉంది అనే విషయాన్ని అందరికీ తెలియపరిచింది దాన్ని. ఆ తర్వాత 1 by 1 కంట్రీస్ అన్ని కూడా ఇలా స్టార్ట్ చేశాక రష్యాలో మాత్రం ఇది ఏంటంటే 1908 నుంచి ఒక హాలిడే డిక్లేర్ చేశారు సార్. ఉమెన్స్ డే రోజు మార్చ్ 8 అనేది వాళ్ళకి హాలిడే. అమెరికాలో అయితే 3 days సెలబ్రేషన్స్ చేస్తారు దీని గురించి. ఆ రోజు స్పెషల్ గా ఫ్లవర్స్ డే అని చెప్పి అందరికి ఫ్లవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అక్కడ అందరూ చాలా బాగా చేస్తారు అన్నమాట. అలాంటి ఫ్లవర్స్ ఫెస్టివల్ లాగా. ఇంకా నేనేదో రాసుకుని చెప్తున్నాను, గ్యాదర్ చేసింది ఇదంతా సోమయ్య గ్రేట్. ఒక చిన్న కొటేషన్, ఎవ్రీ మెన్ నెవర్ ఎండ్ విత్ ఉమెన్ వెన్ విత్ లైఫ్ ఈజ్ ఎ మెస్ బికాస్ లైక్ ద గేమ్ ఆఫ్ చెస్ లో క్వీన్ లేకపోతే ఎలా ఉండదో మన లైఫ్ లో కూడా ఉమెన్ లేకపోతే ఉండదు. Women are the real architecture of the society. Women are the real architecture of the society. Without women, we cannot image our society. Thank you. మనందరి గురించి మనం లాస్ట్ గా ఒక చిన్న మార్పు కోసం తెలివిగా ఆలోచిద్దాం, కలిసి పనిచేద్దాం, మంచి నవ సమాజాన్ని నిర్మిద్దాం. అందరూ హ్యాపీ అండి, మీ అందరూ వచ్చారు, టైం తీసుకుని వచ్చారు. అండ్ ఝాన్సీ అనేది పర్టికులర్లీ ఏంటంటే బ్రాహ్మణ్ ఇది ఒక వింగ్ అనమాట ఝాన్సీ. అండ్ ఝాన్సీ వాళ్ళంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వేరే వేరే ఇప్పుడు అది పచ్చళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న అవ్వచ్చు, బొటిక్ అవ్వచ్చు, లేకపోతే పార్లర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదో విధంగా ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు ఫైనాన్షియల్లీ నిలబడడానికి, తర్వాత అంటే ఇటు పిల్లలకి ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండడానికి వాళ్ళ వంతు సహాయం చేసే దీంట్లోనే ఈ ఝాన్సీ వింగ్ ఏర్పాటు చేయబడింది. బీబీఎన్ చాలా సపోర్ట్ చేస్తుంది. బీబీఎన్ ఏంటంటే జనరల్ గా మన బ్రాహ్మణ్ లో బిజినెస్ కమ్యూనిటీ తక్కువ, అంటే వైశ్యాసు వీటన్నిటిలో కూడా వాళ్ళు ఏంటంటే లేడీస్ ఎక్కువ మంది బిజినెస్ లో ఉంటారు. మన బ్రాహ్మణ్ లో ఏంటంటే అన్ని వ్యాపారాలు మనం చేయలేము. తర్వాత బయటకు వెంటనే చొరవ తీసుకుని మనం వెళ్ళలేము కూడా, మనకుండే రెస్ట్రిక్షన్స్ అలా ఉంటాయి. సో కాబట్టి ఈ బిజినెస్ నెట్వర్క్ ద్వారా ఏంటంటే అన్ని రకాల బిజినెస్ చేయడం, దట్ మనకి మనం ఇంటర్నల్ గా వాళ్ళకి బిజినెస్ ఇచ్చి హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు ఈ రోజు కొంచెం స్పాన్సర్ చేస్తున్నారు కొంతమంది, అవి చెప్తారు. తర్వాత బ్యాంగిల్స్ ఇంట్లో తయారు చేయడం, తర్వాత నెక్స్ట్ వచ్చి హ్యాండ్ మేడ్ ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, తర్వాత చాలా ఉన్నాయి అనమాట. అసలు మనకి ఇన్ని రకాల బిజినెస్ ఆడవాళ్ళు చేస్తారా అని. కొంతమంది అయితే స్టీల్ సిమెంట్ అలాంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారు మన దాంట్లో. అంటే
జనరల్ గా మనం ఏదో చిన్న చిన్న పికిల్స్ ఉమెన్స్ అందరికి ఫుడ్ ఐటమ్స్ తప్పితే వేరే యాంగిల్ కి వెళ్ళరు. వస్తాయి, కానీ స్టీల్ సిమెంట్ లో ఉన్నారు, గ్లాస్ వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, తర్వాత బనియన్స్ హోసరీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. అసలు లేడీస్ లేదనమాట. ఇప్పుడు మనం వాడుకునే పసుపు దగ్గర నుంచి ప్రతిది కూడా, ప్రతి ఐటమ్ లో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న రీటైల్ గా సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో అది చేసుకుంటూ అన్ని చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, ఇంట్లో బ్యాలెన్స్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ పర్టికులర్ నా విషయానికి వస్తే, నేను ఇన్సూరెన్స్ లో ఉన్నాను. దాదాపు ఒక 18 years అయిపోయింది నేను ఇన్సూరెన్స్ లో ఉండబట్టి. అండ్ ఈ బ్రాంచ్ కూడా ఎట్లా ఇచ్చారంటే, ఇలా అడ్వైజర్స్ ని చేసి నేను గ్రో అయ్యింది అనమాట. డెవలప్మెంట్ మేనేజర్, సీనియర్ డెవలప్మెంట్ మేనేజర్, అలా ఒక 6 ప్రమోషన్స్ తీసుకున్న తర్వాత నాకు ఆప్షన్ ఇచ్చారు, ఇదర్ ఐ కెన్ గో ట్రైనర్ ఆర్ సొంత బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు అని. సో సొంత బ్రాంచ్ తీసుకుంటే మనం ఇండిపెండెంట్ గా పని చేసుకోవచ్చు. మనం మన ఆడవాళ్ళు ఇల్లు మేనేజ్ చేస్తున్నప్పుడు మనం ఒక ఆఫీస్ మేనేజ్ చేయలేము అన్న దీంతో ఇది తీసుకుని చేశాను. సో ఎవ్రీథింగ్ కంపెనీ విల్ పే అనమాట, ఎక్స్పెన్సెస్ అదంతా కూడా. బట్ మన ఎఫర్ట్స్, మనం చేయవలసిన పని అయితే మనం చేయాలి. అక్కడ బ్రాంచ్ లో ఉండి, పేరెంట్ బ్రాంచ్ లో ఉండి చేసే కంటే ఇండివిజువల్ గా ఉండి చేసుకోవడం అనేది బాగుంటుందని ఇక్కడ ఓపెన్ చేసాం. అండ్ ఇలాంటి యాక్టివిటీకి ఈ వెన్యూ ఇవ్వడం అనేది కూడా నాకు చాలా ఇది ఒక పెద్ద ప్రెస్టీజియస్ బాగా చేసేది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీలో కూడా రకరకాలు ఉన్నారు, ఒక్కొక్కరి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే మీ గురించి కూడా అందరికి తెలుస్తుంది. నా పేరు మాధవి. దాని గురించి నేను లాస్ట్ చెప్తా, ఫస్ట్ మీరు వన్ బై వన్ చెప్పండి. మేడం మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, ఇక్కడికి ఎలా వచ్చారు, అదొకటి చెప్తాను. ఇక్కడ అంటే లేకపోతే ఇక్కడ నా పేరు తెలిసి 22 years నుంచి నేను సర్వింగ్లోనే ఉన్నాను. సో అలవాళ్ళు ఉంటాను, వాళ్ళు వేసుకోవాలి. Innate virtue. She makes home. From times immemorial, she has been blackmailed by him, attributing earthly patience, angelic beauty, planning minister, but finally she is made Dasi. Weakness, softness, sacrifice, kindness are the qualities forcibly instilled in her. Restrictions are imposed on her laugh, thought, work. In spite of these odds, she could blossom. Actually, she is the powerful heart. She can hold the whole universe in her. She can hold anything and everything under the sky. She can hold a light in her. So, where is the equivalence? Of course, she is greater and she is greater than him by 1 letter. Women is greater than man by 2 letters. She is greater. నా పేరు డాక్టర్ కే హరిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలేరులో పనిచేస్తాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్. అండ్ ఐఎమ్ మై హస్బెండ్ ఇస్ యాక్చువల్లీ ద మెంబర్ ఆఫ్ బీబీఎల్. ఆయన పేరు ప్రహ్లాద్ గారు. ఇంకా ఆయన గిఫ్ట్ బిజినెస్ చేస్తారండి, ఎలివేటర్స్. తర్వాత నేనేమో ఆయన మేడం గారు కామేశ్వరి గారు రమ్మంటే ఈరోజు సరే నేను లీవ్ లో ఉన్నాను ఎలాగో అనేసి ఈరోజు రావడం జరిగింది. అండ్ దెన్ విమెన్స్ డే గురించి కొంచెం ఐ హావ్ రిటన్ 2 lines on women. So there are only he and she. She constitutes half of the population. Irony is, one half fights for the equality with the other half. Can any mathematician say half is not equal to half? When both the fractions together form an integral part of the whole universe, create a generation, where is the question of inequality? To prove their predominance, the share is gradually reduced. The ratio is no longer 1:1. Feticide, infanticide, she struggles to take birth, later struggles to give birth. She is compared to a tender flower, but the thorns around it do not understand its softness. She survives among all the thorns, yet making a mark. She will bear with patience, for if she becomes furious, then remember, there are no flowers, no vegetations, no generations. She struggles day in and day out, trying to balance most efficiently,
most efficiently home and office, children, household responsibilities. ఉపాధి నేను రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తున్నాను ప్లస్ ట్యూటర్. మా ఆఫీస్ వచ్చేసి వెస్ట్ మాడపల్లిలో ఉంది, ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ లో. ఫర్ ద పాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఫామ్ నేమ్ వచ్చి యశస్విని బొటిక్ ఏస్రామ్ నగర్ లో ఉంది. లేడీస్ ఐటమ్స్ అన్ని స్టిచ్ చేస్తాము. లాంగ్ ఫ్రాక్స్, స్మాల్ ఫ్రాక్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ అన్ని చేయిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాను. మీరందరూ నాకు కూడా రెఫర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా పేరు శ్రావణి దేశరాజు, కాంబినేస్ ఉంటాం. అండ్ నా హోమ్ నేమ్ వచ్చేసి అరుణశ్రీ కలెక్షన్స్. అరుణశ్రీ కలెక్షన్స్ ఉమెన్ కలెక్షన్స్ అండ్ కిడ్స్ కలెక్షన్స్ నా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. నేను ఒక మెహందీ ఆర్టిస్ట్ ని కూడా. మీకు ఎవరికైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈట గురించి కూడా ఒకటి చెప్పాలి. రామ మందిరాన్ని ఎక్సలెంట్ గా డ్రా చేసి ఫుల్ కాంపిటీషన్ లో రామ మందిరం వేసుకుంటాను. నా పేరు మాధవి అండి. అదే నేను బీబీఎం కొత్తగా వచ్చాను, నాకు అందరు పరిచయం అవ్వాలి. మా వారినారండి సోమని, ఆయన ద్వారా వచ్చాను. మెడికల్ ఎక్విప్మెంట్స్ లో వాటిలో నేనేంటంటే డివోషనల్ గా నేను కొంచెం టచ్ ఉంది నాకు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన నేర్పడానికి నేను రెడీగానే. లలితా సహస్రనారాయణ, విష్ణు సహస్రనామం, దుర్గా సప్తసతి, తర్వాత గీత, భగవద్గీత, ఇవన్నీ సౌందర్య లహరి, ఇవన్నీ కూడా నేర్పడానికి నేను రెడీగా ఉన్నా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాంటాక్ట్ మేడం. సౌందర్య స్టార్ట్ చేస్తే చెప్పండి. ఎవరు చెప్తానో చాలా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ హాలిడేస్ కాబట్టి వాళ్ళని కూడా మీరు ఇలా డైవర్ట్ చేయొచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తుంది ఆన్లైన్. భగవద్గీత శ్లోకాలు ఏవో క్లాసెస్ కూడా ఆవిడ 6 అధ్యాయాలు చెప్పేయగలను నేను. ఇంకా నేర్చుకుంటున్నాను, నేను కూడా నేర్చుకుంటూ నేర్పుతా. సంస్థ ఉందండి ఆవిడ ఇంతకు ముందు ధన్వంతరి ఫౌండేషన్ నేను 8 years చేశానండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. మల్కాజ్గిరి బ్రాంచ్ లో చేసాం అనమాట. తర్వాత గ్యాప్ వచ్చింది. హాయ్ అండి, నా పేరు రాధా అండి. నేను ఏస్రామ్ నగర్ బ్రాంచ్ నుంచి నేను ఆన్లైన్ లో శారీస్, డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఉంటాను. అది కాకుండా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అండ్ బీడ్స్ జ్యువెలరీ అది నేను ఓన్ దగ్గర పెట్టేస్తాను. ఇంకా అది కాకుండా పెళ్లికి కావాల్సిన కొబ్బరి బండాలు, తలంబ్రాల చిప్పలు, ఇంకా పెళ్లి కుదిర్చిన బుట్ట, ఇవన్నీ కూడా డెకరేషన్స్ అది చేస్తానండి. మీకు మీలో ఎవరికి అవసరం ఉన్నా కానీ నా నెంబర్ కామేశ్వరి గారు ఇస్తారు. నేను కూడా కావాలంటే ఇస్తాను. కామేశ్వరి గారిని అడిగి తీసుకొచ్చి ఏ అవసరం ఉన్నా తప్పకుండా మీరు అందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను BBN లో జాయిన్ అయ్యి బహుశా ఒక 2 months అవుతుందండి అంతే. వీళ్ళు పెట్టిన కాంపిటీషన్స్, వీళ్ళు పెట్టిన స్పీచ్లు, వీళ్ళు పెట్టిన మీటింగ్లకి అన్నిటికీ ఇప్పటిదాకా అటెండ్ అయ్యాను. గేమ్స్ లో ప్రైజెస్ వచ్చాయి. అండ్ రంగోలీలో సంక్రాంతి టీం తీసుకొనేసింది థర్డ్ ప్రైజ్. షటిల్ వాటిల్లో కూడా ప్రైజెస్ ఉంటాయి. నేనంతా ఆడాము. ఈ తినేమో మా సిస్టర్ అండి, లాస్ట్ సిస్టర్. మేము 4 sisters లో తను లాస్ట్. తను హౌస్ వైఫ్ ప్రస్తుతానికి, ఏం చేయట్లేదు. నాతో పాటు కొంచెం వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంతమందిని చూసాక నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా ఏదో ఒకటి చేసారు మీరు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఆల్ ది బెస్ట్. ఎవరి వాళ్ళకి అందరికి అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళ బిజినెస్ బాగుండాలని చెప్పి అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మాది ప్రాపర్ మా వారిది ఖమ్మం, మా మదర్ వాళ్ళది రాజమండ్రి, మా ఫాదర్ వాళ్ళది విజయవాడ. సో ఇంకా నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేసేదాన్ని అరవిందో స్కూల్లో. తర్వాత కృష్ణవేణిలో కూడా చేశాను. సో బాబు ఇప్పుడు 5 years. ఇంకా బాబు కొంచెం పెద్దగా. హాయ్ అండి, హ్యాపీ ఉమెన్స్ డే. కొంపల్లి నుంచి వచ్చాను.
ప్యాటర్న్స్, ఫుడ్, స్నాక్స్ ఐటమ్స్ రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. వస్తే నా పేరు కుమారి. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ఉమెన్స్ డే. నేను బీబీఎన్ స్టార్టింగ్ డే నుంచి అప్పుడు పికిల్ బిజినెస్ ఉండేది, అప్పుడు బాగా రన్ అయ్యేది. దాని తర్వాత ఇది పెట్టిన 6 months కే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాం. షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. షర్ట్స్ కావాల్సిన యూనిఫామ్స్ అన్ని ఆర్డర్ తీసుకోవడం ఇవి చేసుకుంటాము. దాంతో పికిల్ బిజినెస్ కొంచెం స్లో అయింది. మళ్ళీ 2-3 years నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. నేను ఇంతవరకు కంపెనీకి వెళ్ళేదాన్ని, వీళ్ళందరికీ తెలుసు కంపెనీకి కూడా వచ్చారు. షర్ట్స్ అవి కొనుక్కున్న వాళ్ళు అందరూ. అయితే ఇప్పుడు మళ్ళీ పికిల్స్ షర్ట్స్ 2 చేస్తాం. ఓకే అండి. పులికెడు పురి పెట్టుమరింపు తన సడుపు పులికెడు మురి పెట్టుమరింపు తన సడుపు జూపులకు సాగుబడ పొలమడి తాగడి జలము ఎలుకకు సాగుబడ అనుకుల సలపుల మడి తాగడి జలమున ఎలుకకు సాగుబడ చక్కని తల్లికి చాగుబడికి చాగుబడ ఏంటంటే యాక్చువల్ గా నేను ఈ BBN లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఏదో వచ్చి నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదో సంపాదించేయాలి ఆ ఉద్దేశంతో నేను రాలేదు ఫస్ట్. తర్వాత సెకండ్ ఏంటంటే, నేను వచ్చిన దానికి కారణం నలుగురితో కలుస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అది దొరుకుతుంది. సరదాగా అందరితో కాంటాక్ట్స్ పెరుగుతాయి మైండ్ ముందర. ఎవరు ఏంటి, ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది. అంటే మనకి సొసైటీలో చాలా మంది చూస్తూ వింటూ ఉంటాం, కానీ దగ్గర నుంచి చూడడం అనేది కుదరదు కదా. అది ఇలాంటి ప్లేస్ లోకి వస్తే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి దగ్గర నుంచి చూడగలిగే ఇది ఉంటుంది. కొన్ని నేర్చుకోగలుగుతాము, కొన్ని మన వల్ల ఎవరైనా నేర్చుకుంటే చాలా సంతోషిస్తాము. అందుకోసమే ప్రత్యేకించి నేను బిజినెస్ గురించి అయితే దీంట్లో రాలేదండి. చాలా ఆనందంగా ఉంది నాకు దీంట్లో వచ్చినందుకు. ఎటువంటి నా తరపు నుంచి ఎటువంటిది అయినా సరే నా తరపు నుంచి నేను తప్పకుండా నాకు సాయి శక్తిలా నేను అందరికీ ఇది చేయాలని అనుకుంటున్నాను, హెల్ప్ చేయాలని. నా సర్వీస్ కూడా మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.